ఇక ముఖ్యంగా రైతు బంధులో మార్పులు అంటూ మనము ఒక వార్త మనం చూస్తున్నాం. ముఖ్యంగా రైతు బంధులో పరిమితి విధించే అంశంపై వ్యవసాయ శాఖ కసరత్తు. అధికారులు, ఉద్యోగులు, ప్రముఖులకు నిలిపివేత యోచన. త్వరలోనే మార్గదర్శకాలు. వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు. రాష్ట్రంలో సన్న చిన్నకారు రైతుల సంఖ్య ఎక్కువగా ఉందన్న అధికారులు. 5 ఎకరాలలోపే ఉన్న 62 లక్షల మంది చేతిలో ఉన్న భూములు కోటి ఎకరాలు. 62 లక్షల మంది చేతిలో ఉన్న భూములు కోటి ఎకరాలు. కేవలం 6.65 లక్షల మంది చేతిలో 52 లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు వెల్లడి అంటూ మనం ఒక వార్త సాక్షిలో చూస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు చేసిన రైతు బంధు పథకంలో మార్పులు చేయాలని కాంగ్రెస్ సర్కార్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టినట్టు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం గుంట భూమి ఉన్న రైతుల నుంచి 100 ఎకరాల భూస్వాములు, ప్రముఖులు, సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారికి కూడా రైతు బంధు అందుతుంది. వ్యవసాయ పనుల ప్రారంభంలో రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసేందుకు సాయపడమే లక్ష్యంగా ఏర్పడిన ఈ పథకం కింద భారీగా భూములున్న వారికి, ధనికులకు రైతు బంధు ఎందుకు ఇవ్వాలన్న విమర్శలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి విమర్శలు వచ్చినా అప్పటి సీఎం కేసీఆర్ అందరికీ ఇవ్వాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. కొందరికి ఇస్తే పథకంలో ఫైరవీలు, అక్రమాల అవకాశాలు ఇచ్చినట్టు అవుతుందని కేసీఆర్ భావన అని బీఆర్ఎస్ వర్గాలు చెప్పడం జరిగింది. అది ముఖ్యంగా అంటే కొద్ది మందికే ఇస్తే అది ఫైరవీలకి సంబంధించిన అది ఒక గలాటగా మారిపోతుంది, వారికి వీరికి మధ్య చిచ్చు పెట్టినట్టుగా అవుతుందన్నట్టుగా గత ప్రభుత్వం ఆలోచించినట్టుగా కేసీఆర్ చెప్పడం జరిగిందని చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వ నిర్ణయాల్లో ముఖ్యంగా కీలకంగా రైతులకు సంబంధించి ఇది పూర్తిగా చర్చ కూడా వచ్చింది. రైతు బంధు అనేది పూర్తిగా 5 లేదా 10 ఎకరాలు కుదించాలని అది చర్చ వచ్చినప్పటికీ కూడా అది కేసీఆర్ దాన్ని కఠినంగా అలాగే అమలు చేసుకుంటూ ముఖ్యంగా భూస్వాములకు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు, రియల్ ఎస్టేట్ పెద్ద పెద్ద ఎస్టేట్స్ ఉన్న వారికి అందరికీ కూడా దళిత బంధు పడడంతో కాస్త అది చిన్న సన్నకారు రైతుల్లో కాస్త అది అసంతృప్తికి గురి చేసిన మాట వాస్తవం. ఇక దాన్ని ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా కసరత్తు చేస్తుంది. 5 లేదా 10 ఎకరాలకే కుదించే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలియవస్తుంది. ఇక ముఖ్యంగా 5 ఎకరాల్లోపై ఉన్న రైతులు 62 లక్షల మంది చేతిలో ఉన్న భూములు కోటి ఎకరాలు అన్నట్టుగా ముఖ్యంగా 62 లక్షల మంది రైతులు 5 ఎకరాల్లోపే ఉన్నారని తెలియవస్తుంది. వారిపై పూర్తిగా కోటి ఎకరాలకు పైగా వారి స్వాధీనంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ముఖ్యంగా 6.65 లక్షల మంది చేతిలో 52 లక్షల ఎకరాల భూమి ఉన్నట్టు వెల్లడి అయిందన్నట్టుగా మనకు అధికారులు చెప్పడం జరిగింది. చూడాలి ఇక ఇది మరి ఎప్పటి వరకు అంటే ఈ పరిమితి 10 ఎకరాల లేదా 5 ఎకరాలు అనేది మనకి ఈ రోజు లేదా రేపు తెలియవస్తుంది. అధికారులు కసరత్తు చేయడం అయితే జరుగుతుంది. ఇక ముఖ్యంగా దానికి సంబంధించి కాంగ్రెస్ సర్కార్ రైతులకు ఎకరానికి ఏడాదికి 15,000 ఇస్తామని, కౌలు రైతులకు, కూలీలకు కూడా ఆర్థిక సాయం చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. అయితే కొత్త సర్కార్ రైతు బంధు సాయానికి 5 ఎకరాలు పరిమితి విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, 10 ఎకరాల లోపు పరిమితి ఆలోచన కూడా ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉందంటున్నారు. భారీగా ఆస్తులున్న రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులకు అధిక రైతు బంధుని అంటే రైతు భరోసాని బంద్ చేయాల్సి ఉన్నట్టుగా అధికారులు చెప్తున్నారు. చూడాలి అది ఎంతవరకు సాధ్యమైంది అనేది మనం ముందు 2-3 రోజుల్లో చూసి తెలుసుకోవాల్సి వస్తుంది. ముఖ్యంగా అలాగే కౌలు రైతులకు సంబంధించి కూడా అంటే ఈ వేసవి కాలం పూర్తి అయిపోయింది. నెక్స్ట్ వానాకాలం నుంచి కౌలు రైతులకు అంటే రైతులతో పాటుగా అంటే భూమి ఉన్న రైతులతో పాటుగా ఆ భూమిని సాగు చేసే కౌలు రైతులకు కూడా వారు కాంగ్రెస్ ప్రభుత్వం వారు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. దానిపై కూడా విధి విధానాలను చర్చిస్తున్నట్టుగా అధికారులు చర్చిస్తున్నట్టుగా తెలియవస్తుంది. ముఖ్యంగా నెక్స్ట్ 2024 వానాకాలం సీజన్కి ఈ పూర్తిగా ఇది కొలిక్కి వచ్చి 2024 వానాకాలానికి పూర్తిగా అంటే కౌలు రైతులకి అలాగే రైతులకు సంబంధించి రైతు బంధుకు, రైతు భరోసా ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు ఇవ్వాలనేది పూర్తి నిర్ధారణకి అధికారులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకి తెలియవస్తుంది. ఇక ఇది పూర్తిగా రైతు బంధు సంబంధించిన ముఖ్య వార్త. ఇక ఇంకొక వైపు నిన్న